సద్దుమణిగిన దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ తాజాగా మలుపులు తిరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఉంటున్న ఇంటిని తనకు రాసి చేసినట్టుగా దివ్యాల మాధురి తాజాగా సంచలన ప్రకటన చేశారు. నిన్ననే తన పేరున రిజిస్ట్రేషన్ అయినట్టు తెలిపారు. తాను ఇదే ఇంట్లో ఉంటానంటూ స్పష్టం చేశారు. ఈ ఇల్లుతో దువ్వాడ వానికి సంబంధం లేదన్నది మాధురి వాదన. వానికి ఇల్లు వేరుగా ఉందని అక్కడికి వెళ్లాలని చెబుతుంది మాధురి. ఆ ఇంటి నుంచి శ్రీనివాస్ ను వాణి బయటకు పంపేసిందని విమర్శించారు. అయితే కొద్దిసేపటి క్రితం దువ్వాడ శ్రీనివాస్ ఉంటున్న ఇంట్లోకి వెళ్లేందుకు వాణి కుమార్తె హైందవి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందని పోలీసులకు కొన్ని పత్రాలు చూపించారు వాణి. ఇలాంటి సమయంలో మాధురి ప్రకటనతో దువ్వాడ సమస్య రసకందాయంలో పడింది. డబ్బులు అవసరం పడి ఇల్లు అమ్మేసినట్టుగా దస్తావేజులో ప్రస్తావించారు దువ్వాడ శ్రీనివాస్. 1,38,64,000కు 120 చదరపు గజాల స్థలాన్ని, అందులోని ఇంటిని దివ్యాల మాధురికి ఈ నెల 6న అంటే నిన్ననే సేల్ డీడ్ రూపంలో రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఆస్తిని తన స్వార్జితంగా పేర్కొన్నారు దువ్వాడ శ్రీనివాస్. 1,38,64,000ను టెక్కిలి యాక్సిస్ బ్యాంకులో చెల్లుబాటు అయ్యేలా 3 చెక్కుల్లో మాధురి నగదు ఇచ్చినట్టుగా ఉంది. 50 లక్షల చొప్పున 2 చెక్కులు, మిగిలిన మొత్తానికి 3వ చెక్కు ఇచ్చారని, ఆ మొత్తం తనకు అందినట్టుగా దస్తావేజులో రాసుకున్నారు. చూస్తున్నారు ఎంత మేము కష్టపడి ఈ షెడ్ లో పడుకుంటున్నామో ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఈ రోజు ఒక ఎంతో మంది కుటుంబాలని ఇలాగే కుటుంబాన్ని పిల్లల్ని నాశనం చేసిన ఆవిడ ఒక భవానీ సిఐ. అట్లాంటి అతనికి కూడా ఇలాగే ఒక అభయ్ హోటల్ రాయించుకుంది, బ్లాక్ మెయిల్ చేసింది. ఈ రోజు మా ఇంట్లో దూరింది, మా ఇల్లు ఆస్తి రాయించేసుకుంది. ఇలాంటి ఆవిడకి భగవంతుడు మామూలు పనిష్మెంట్ ఇవ్వకూడదండి. దట్టు ఈ దువ్వాడ శ్రీని అనే వ్యక్తి నా పిల్లలకు మోసం చేసి 30 సంవత్సరాలు ఆయన నోటితో ఆయన అంటున్నాడు 30 సంవత్సరాలు కష్టపడ్డామని. 30 సంవత్సరాలు ఎవరు కష్టపడ్డారు? 30 సంవత్సరాలు కూడా నా పేరెంట్స్ సపోర్ట్ తో నువ్వు టెక్కలు వచ్చి ఈ రోజు మేము ఇంత కష్టపడి నీకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తే కేవలం నీ పేరు ఆస్తి ఉందని ఒక ఆలోచనతో నీ అమ్మ నీ తమ్ముడు అందరూ కలిపి నన్ను నా పిల్లల్ని మోసం చేశారు. భగవంతుడు ఉన్నాడండి. ఆవిడ చేసిన రిజిస్ట్రేషన్ ఎట్టి పరిస్థితుల్లో దువ్వాడ శ్రీని ఆవిడ పేరుని చేసిన రిజిస్ట్రేషన్ చెల్లదు. సో డాక్యుమెంట్ చూస్తారు కదా. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ. సో నా ప్రాపర్టీలోకి ఎవ్వరు కూడా రావడానికి ఎవరికి ఏ రైటు లేదు. తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే శ్రీని గారితో వాళ్ళు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే తెలుసుకోవాలి. కానీ నా ప్రాపర్టీ దగ్గరికి ఎవరు రావడానికి లేదు. బికాజ్ ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ, నేను కొనుక్కున్న ప్రాపర్టీ. సో పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలి, మీడియా వాళ్ళు కూడా నాకు రక్షణ కల్పించాలి. నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నాకు సేఫ్టీ లేదు. ఆల్రెడీ ఇంటికి పవర్ ఆవిడ కట్ చేసింది, మీటర్ అవి లాగేసింది, సీసీ కెమెరాస్ కూడా అన్నీ పగలగొట్టింది. నాకు అస్సలు సేఫ్టీ లేదు. ప్లీజ్ దయచేసి పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కొద్ది రోజులుగా సద్దుమణిగిన దువ్వాడ శ్రీనివాస్ ఎపిసోడ్ తాజాగా మలుపులు తిరుగుతుంది. దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఉంటున్న ఇంటిని తనకు రాసి చేసినట్టుగా దివ్యాల మాధురి తాజాగా సంచలన ప్రకటన చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డెప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఎస్ వాసు, ఇప్పుడు మనం చూస్తున్నట్టుగా ఉన్న పలంగా కొత్త ట్విస్ట్ మనకు తెరపైకి వచ్చింది. మరోపక్క అటు దువ్వాల వాణి అయితే ఖచ్చితంగా ఈ రిజిస్ట్రేషన్ చెల్లదు అంటూ కూడా అంటున్నారు. మరోపక్క అటు మాధురి మాత్రము ఖచ్చితంగా ఈ నా ప్రాపర్టీ ఇక్కడికి రావడానికి ఎవరికి రైట్ లేదు అంటుంది. ఏం జరుగుతుంది అసలు? దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సుమిత, నిన్నటి వరకు కూడా దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ మధ్య వివాదం ఇప్పుడు మాధురి వర్సెస్ వాణిగా మారిపోయింది. ఎందుకంటే మనం చూసాం, సెల్ఫీ వీడియోలు కూడా విడుదల చేసింది. దువ్వాడ వాణి నుంచి తనకు రక్షణ కల్పించాలని మాధురి కోరుతుంది.
ఆ సెల్ఫీ విడుదల చేసింది. ఆ ఇల్లు తనకే రిజిస్ట్రేషన్ చేశారని, వాణికి ఎటువంటి సంబంధం లేదని కూడా మాధురి కరాఖండిగా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. వాణి ఇంటి బయట ఉన్నటువంటి సీసీ కెమెరాలు మనం విజువల్స్ కూడా మనం వేయడం జరిగింది. విజువల్స్ లో చూడొచ్చు, సీసీ కెమెరాలు ధ్వంసం చేస్తున్న వాణి ఆ సీసీ కెమెరాలు ధ్వంసం చేయడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువుల్ని పైకి కూడా మేడ మీద కూడా విసురుతున్నారు. వాణి నుంచి నాకు రక్షణ కల్పించాలని పోలీసుల్ని మీడియాను కూడా కోరే పరిస్థితి కనిపిస్తుంది. ఇల్లుపై ఎట్టి పరిస్థితుల్లో కూడా వాణికి ఎటువంటి హక్కు లేదు, ఇది నా సొంతది, నాది అని చెప్తుంది. ఎందుకంటే గతంలో కూడా తను 2 కోట్లు ఇచ్చినట్టు కూడా చెప్పింది. అందుకు అనుగుణంగానే ఆ రిజిస్ట్రేషన్ లో కూడా చూడొచ్చు మనం, చెక్కులు కానీ లేకపోతే వివరాలు కానీ అంతా దస్తావేజులో రాసుకోవడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ కూడా అదే విధంగా చెప్తున్నారు. ఫస్ట్ నుంచి కూడా 2 కోట్లు తన దగ్గర తీసుకుని ఇల్లు కట్టడం జరిగిందని చెప్పడం జరిగింది. ఇవాళ అయితే ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ అన్ని కూడా బహిర్గతం చేయడం జరిగింది. నిన్న రిజిస్ట్రేషన్ చేసినట్టుగా మొత్తం కూడా ఆ మాధురి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు దువ్వాడ వాణి కూడా ఎక్కడ తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఆమె కూడా ఎట్టి పరిస్థితి కూడా ఈ రిజిస్ట్రేషన్ చెల్లుబాటు కాదు, ఈ ఇంటిపై వివాదం ఉంది, దీన్ని ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు, దీన్ని సహించేది లేదు, ఈ ఇల్లు తమకే హక్కు ఉందని, తమ పిల్లలకి తన భార్యగా తనకే హక్కు ఉందని కూడా తాను కూడా డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. మాధురి గతంలో కూడా మాధురిపై కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేశారు ఆవిడ. గతం కూడా కొంతమంది పోలీసు అధికారులు ఇదే విధంగా మోసం చేసి ఇల్లు రాయించుకున్నారని, ఆస్తులు రాయించుకున్నారని, ఇప్పుడు కూడా దువ్వాడ శ్రీనివాసం కూడా ఇదే విధంగా చేస్తున్నారని, ఆమె పని అదే నేను అందరికీ తెలుసని ఆమె తీవ్రంగా ఆమెపై విరుచుకుపడే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి పరస్పర ఆరోపణలు అటు వాణి ఇటు మాధురి పరస్పర ఆరోపణలు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు వాణి అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అయితే ధ్వంసం చేయడంతో పాటు అక్కడ విద్యుత్ సరఫరా కూడా నిలిపివేయడంతో మాధురి లోపల ఉన్నటువంటి మాధురి తన రక్షణ కల్పించాలని కోరుతున్నారు. పోలీసులు అయితే భారీగా చేరుకుంటున్నారు. మరోవైపు దువ్వాడ శ్రీనివాస్ చెందినటువంటి అనుచరులు మాధురికి మద్దతుగా కొంతమంది చేరుకుంటున్నారు. మరి ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి అంతా ఉధృతంగా ఉంది. ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు. వాణి ఇప్పుడు రిజిస్ట్రేషన్ జరిగిందని తెలుసుకున్నప్పుడు గురించి మరింత మండి పెడుతున్నారు. ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేస్తారు, భార్య పిల్లలు తెలియకుండా దీనిపై హక్కు మాకే ఉందని ఆవిడ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఏమవుతుంది, ఇద్దరి మధ్య కూడా వాదనలు మొత్తం కూడా వాదోపాదాలు ఒకరిపై ఒకరు ఆరోపించుకునే పరిస్థితి కనిపిస్తుంది. మాధురి ఇక్కడనే మరో ప్రశ్న కూడా తలెత్తుతుంది. రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు ఆ ఆస్తికి సంబంధించి భార్య పిల్లలకు సంబంధించి కూడా ఏ రకంగా ఇన్ఫర్మేషన్ లేకుండా కేవలం శ్రీనివాస్ ఇదంతా కూడా తన స్వార్జితము కాబట్టి దీన్ని ఇచ్చేయడం జరిగింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ లో కూడా ఈ అంశం తెరపైకి వచ్చిందా లేదా? తప్పకుండా వాణి ఆది నుంచి కూడా చెప్తున్నారు, ఇదంతా కూడా మొత్తం మా ఉమ్మడి ఆస్తి, మేము కలిసి కట్టుకున్నాము ఇల్లుని గతంలో కూడా మీడియా చెప్పడం జరిగింది. కాకపోతే దువ్వాడ శ్రీనివాస్ దీన్ని ఖండించడం జరిగింది. దువ్వాడ శ్రీనివాస్ వాణికి ఎటువంటి సంబంధం లేదు, వాణికి ఇవ్వాల్సిన ఇల్లు అన్ని ఇవ్వడం జరిగింది, ఈ ఇల్లుతో సంబంధం లేదని ఒక దశలో ఇద్దరి మధ్య కూడా చర్చలు జరిగినప్పుడు పెద్దలు కూడా కూర్చున్నప్పుడు ఈ ఇళ్ళ దగ్గరే సమస్య తీరలేదు, మిగిలిన డిమాండ్లను కూడా ఒప్పుకోవడం జరిగింది. విడాకులు ఇచ్చేందుకు తాను ఒప్పుకోనని కూడా చెప్పడం జరిగింది. వాణి ఈ ఇల్లు ఎట్టి పరిస్థితులు తనకే కావాలని చెప్పడంతో ఈ ఇల్లు మాధురి ఇచ్చిన డబ్బులతో కట్టడం జరిగింది, ఇది మాధురికి చెందుతుంది, నేను ఇచ్చే ప్రసక్తి లేదు, ఇల్లు తప్ప ఏమైనా ఏ ఆస్తి అని రాస్తాను కూడా దువ్వాడ శ్రీనివాస్ కూడా స్పష్టం చేసేది. ఈ నేపథ్యంలో వాణికి కోర్టు నుంచి ఆర్డర్ రావడంతో 5వ తారీఖున ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ తీసుకుని ఆమె ప్రవేశించే లోపల నిన్న ఉదయం 11:40 రిజిస్ట్రేషన్ చేయించుకున్నానని మాధురి చెప్తుంది. రిజిస్ట్రేషన్ అనంతరం ఈ పేపర్ అన్ని కూడా మీడియాకు విడుదల చేస్తుంది. ఎంత కూడా పక్కాగా రిజిస్ట్రేషన్ జరిగింది, ఎవరికి హక్కు లేదని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈమె రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆమెకి ఏ విధంగా హక్కు ఉంటుందో ఆమె ప్రశ్నిస్తుంది. వాణి అయితే ఇది రిజిస్ట్రేషన్ చెల్లదని, ఈ రిజిస్ట్రేషన్ పై లీగల్ గా కూడా వెళ్తామని కూడా హెచ్చరించే పరిస్థితి కనిపిస్తుంటా.